నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మోహాది మాయాజాలాన్ని క్షయింపచేసే మోక్షకారకుడు జగన్మోహనుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ అవతారం ఎంతో అగాధమైనది, అనంతమైనది. పరమాత్మ తత్వాన్ని, ఉపనిషత్ రహస్యాల్ని శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా ప్రస్ఫుటం చేశాడు. అపారమైన, అనితర సాధ్యమైన లీలా మానుష తత్వాన్ని భగవానుడు కృష్ణ రూపంలో ప్రదర్శించాడు. అలాంటి కృష్ణ గోవిందుడు దివ్యమంగళమూర్తిగా, ఆకర్షణీయ మూర్తిమత్వంతో అర్చామూర్తిగా సర్వే సర్వత్రా ప్రకటితమవుతున్నాడు. ద్వాపర యుగాధీసుడైన వాసుదేవుడి ఆరాధనతో ఈ భరత భూమి పులకిస్తోంది. ఆ సంవిధానంలోని గోవా రాష్ట్రంలోని సాంకులిం ప్రాంతంలో ఉన్న శ్రీ రాధాకృష్ణ మురళీధర మందిరం విశిష్టమైనది. అందమైన ప్రకృతికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు గోవా. సముద్ర తీర ప్రాంతాలతో, ఎల్లప్పుడూ అలల సవ్వడులతో, నీలిరంగు సముద్ర తీరాలతో, ఆకుపచ్చదనం పులుముకున్న ప్రదేశాలతో, దోబూచులాడే తెల్లటి మబ్బు తునకలతో, పర్యాటక ప్రదేశాలతో గోవా ఒక కలల ప్రపంచంగా సాక్షాత్కరిస్తుంది. అందుకే అసంఖ్యాకంగా దేశ విదేశీ పర్యాటకులు గోవాకు విచ్చేసి సేదదీరుతుంటారు. మెత్తటి ఇసుక తిన్నెలపై సేదదీరుతూ పర్యాటకులు ఆనందరసార్ణవ అనుభూతికి లోనవడం గోవాలో కనిపించే సర్వసాధారణ దృశ్యం. పర్యాటకంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా గోవా రాష్ట్రంలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు, మందిరాలు ఉన్నాయి. ఈ పరంపరలోనిదే గోకుల్వాడిలోని శ్రీ రాధాకృష్ణ మురళీధర మందిరం. ఈ మందిరానికి అతి చేరువలోనే దత్తవాడి ప్రాంతంలో ఉన్న విఠల్ మందిరం కూడా ప్రసిద్ధ దర్శనీయ స్థలం. గోవాకు పర్యాటకంగా ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఆధ్యాత్మికంగా కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఎన్నో మందిరాలు, ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు గోవాకు మరింత ప్రత్యేకతను ఆపాదించాయి. ఆ సంవిధానంలోనిదే దత్తవాడి ప్రాంతంలో ఉన్న విఠల్ మందిరం. గోవా పర్యాటకులు, తీర్థయాత్రికులు ఈ మందిరాన్ని తప్పక దర్శించుకుంటారు. పుండరీకుడు అనే భక్తుణ్ణను గ్రహించడానికి శ్రీకృష్ణుడు పాండురంగడిగా సాకారమయ్యాడు. భీమరథీ నదీ తీరాన మహారాష్ట్రలో యోగిపుంగవుల సమేతంగా మహాయోగ పీఠంపై పరబ్రహ్మస్వరూపంగా పాండురంగ విఠలుడు ఆవిష్కారమయ్యాడు. పాండురంగ అవతారం విలక్షణమైనది. దత్తవాడిలో నెలకొన్న ఈ మందిరంలో రుక్మిణీ సమేతంగా పాండురంగడు కొలువుదీరి ఉన్నాడు. సర్వాలంకారయుక్తంగా దర్శనమిచ్చే రుక్మిణీ సమేత శ్రీ విఠల పాండురంగణ్ణి ఈ మందిరంలో దర్శించుకుని పులకాంకితులవుతారు భక్తులు. గోకుల్వాడి సాంకులిన్ ప్రాంతంలో ముఖ్య ప్రదేశం. ఈ గోకుల్వాడి పేరుకు తగినట్టుగానే ఇక్కడ ఉన్న కృష్ణ మందిరం అద్భుత ఆధ్యాత్మిక సన్నిధిగా పేరుగాంచింది. విలక్షణమైన గోపురాలు, రాజభవనం వంటి కట్టడాలతో ఈ మందిర బాహ్య ప్రాంతం ఆకట్టుకుంటుంది. శ్వేతవర్ణం, జేగురువర్ణం కలగలిసిన రంగుల హంగులతో కట్టడాలు మరింత శోభను సంతరించుకుంటాయి. మందిరం గోడలపై ఉండే పలు దేవతామూర్తుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ. జగదాచార్యుడు, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఆర్షధర్మానికి, సనాతన ధర్మాన్ని అనుసరించేవారికి మురళీ మనోహరుడైన శ్రీకృష్ణుడే స్ఫూర్తిప్రదాత. ధర్మాన్ని అనుసరించిన దైవం శ్రీరాముడైతే ఆ ధర్మాన్ని ముందుండి నడిపించిన యుగపురుషుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు, రాధాదేవి తమ అసమాన మూర్తిమత్వం ద్వారా భక్తులకు దివ్యజీవన సందేశాన్ని అందించారు. ప్రేమరసైక భావనకు ఈ ఇరువురు ప్రతినిధులుగా నిలిచారు. అలాంటి రాధాకృష్ణులు నెలకొన్న గోకుల్వాడిలోని ఈ మందిరం గోవా తీర్థయాత్రికుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. చూడచక్కగా, అందంగా, హృద్యంగా, హృదయానురంజకంగా తీర్చిదిద్దిన కట్టడాలతో ఈ మందిరం శోభిల్లుతోంది. రాజసం ఉట్టిపడే రీతిలో ఉండే ఈ కట్టడాలు నిర్మాణ విన్యాసకళ భళీ అనిపించక మానవు. దాదాపు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ మందిరం గోవాకు ప్రత్యేకతను ఆపాదిస్తోంది.
గోకుల్దాస్ అనే భక్తుడు స్వామికి ఈ మందిరాన్ని నిర్మింపజేశాడు. అందుకే ఆయన పేరు మీదనే ఈ ప్రాంతాన్ని గోకుల్వాడి అని వ్యవహరిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక లోగిలికి సుందరమైన బాహ్య కట్టడాలు ఎంతో ప్రత్యేకతను ఆపాదించాయి. రాధా మాధవ తత్వం నిరుపమానమైనది. ప్రేమ ప్రవాహాన్ని నిస్వార్థపరత్వంతో భగవత్ కైంకర్య లక్షణంతో మరల్చుకోవడాన్ని ఆధ్యాత్మిక సంప్రదాయంలో గోపీభావం అంటారు. ఆ గోపీభావానికి అధిష్టాత్రి రాధాదేవి. శ్రీకృష్ణుడి చెంత ఉండే అసమాన భక్తిమూర్తిమత్వమే రాధ. పరమ పావనమైన శ్రీకృష్ణనామం లోకాల్ని సులువుగా ఉద్ధరిస్తుందని రాధాదేవి అనుభవపూర్వకంగా గ్రహించింది. రాధ ప్రకృతికి ప్రతీక. అలాంటి ప్రకృతి చిహ్నమైన ప్రధాన మందిరంలో శ్రీకృష్ణుడు ప్రకటితమవుతాడు. ప్రధాన మందిరం సర్వాంగ శోభితంగా మూర్తిభవించి ఉంటుంది. మధురాధిపతే అఖిలం మధురం అన్నట్టుగా శ్రీకృష్ణ స్వరూపమే మధురం. సర్వజనులను ఆకర్షింపజేసే రూపమున్నందున మురళీధరుణ్ణి కృష్ణుడు అంటారని మహాభారతం విశ్లేషించింది. మహిమోపేతుడైన మురళీధర కృష్ణుడు రాధాసమేతంగా ఈ మందిరంలో కొలువుదీరి ఉన్నాడు. రాధాకృష్ణుల విగ్రహాకృతులు పద్మపీఠంపై నెలకొని ఉంటాయి. ఈ విగ్రహ స్వరూపాల వెనుక పొన్న చెట్టు, బృందావనం, యమునా నది వర్ణరంజితంగా తీర్చిదిద్ది ఉంటాయి. పాలరాతి మూర్తులుగా పరమ సౌందర్యమయంగా ఉండే రాధాకృష్ణుల మూర్తులు సజీవ కళతో అలరారుతున్నాయి. ఉత్సవమూర్తుల సమన్వితంగా, జయ విజయుల సమ్మేళనంగా ప్రధాన మందిరంలో ప్రమోదభరితంగా రాధాకృష్ణులు తేజరిల్లుతున్నారు. ప్రపంచంలోని సౌందర్యమంతా ఏకమొత్తంగా పోతపోస్తే అది రాధాకృష్ణుల్లా భాసిల్లుతుంది. బ్రహ్మసృజనలో ఇంతకు మించి ముగ్ధమోహన రూపం ఇంకెక్కడైనా ఉంటుందా అనే రీతిలో ఇక్కడ రాధాకృష్ణులు స్థానకమూర్తులుగా దర్శనమిస్తారు. నీలమేఘశ్యాముడి సౌందర్యాతిశయానికి ఏమాత్రం తగ్గకుండా పాలరాతి మూర్తులుగా రాధాకృష్ణులు ప్రకటితమవుతున్నారు. సృష్టిలో ఏకైక సౌందర్యవంతమైన పురుషరూపుడు కృష్ణుడే అనే రీతిలో ఆయన మూర్తిమత్వం తేజరిల్లుతుంది. అద్భుత రసావిష్కరణకు ఆద్యుడు మురళీ మనోహరుడు. అతడే రాధా మాధవుడు. ఈ రస సామ్రాజ్ఞి రాధాదేవి. వారిద్దరూ ప్రేమాస్పద భావన జగత్తుకు మూలకేతువులై వర్ధిల్లుతున్నారు. వారిద్దరూ అమలిన శృంగార తత్వానికి, ప్రేమైక జీవన సౌందర్యానికి సాధికారికమైన ప్రతీకలు. రాధాకృష్ణతత్వం అపురూప భక్తిరస మాధుర్యానికి, మధుర భక్తికి ప్రతీక. పరిశుద్ధమైన అమలినమైన ప్రేమ భావాలకు అధిష్టాన దైవతాలు. నిరంతర రసానుభూతి, గోపికల అమృత ప్రేమమయ రసతత్వ భావజాల సమాహారం రాధాకృష్ణుల అవతార మూర్తిమత్వం. పరిశుద్ధమైన అమలినమైన ప్రేమ భావాలకు అధిష్టాన దైవతాలు రాధాకృష్ణమూర్తులు. జీవన వేణువు నూదుతూ ఆ వేణువు ద్వారా జీవన మధురిమల్ని కృష్ణుడు పలికిస్తాడు. ఈ రాధాకృష్ణుల మందిరాన్ని దర్శించుకున్న భక్తులు తమ మనోభీష్టాలను స్వామికి, రాధాదేవేరికి విన్నవించుకుంటారు. గోవా సాంకులింలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో శ్రీదత్త భవానీ శంకర మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. భవానీ శంకరుడు ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వానికి సంకేత రూపం. ప్రకృతి పురుషుల సమ్మిళతత్వానికి సంకేతం. అలాంటి భవానీ శంకర స్వామి దత్తాత్రేయ సమన్వితంగా దర్శనమిస్తాడు. గోవా గోకుల్వాడిలోని శ్రీ రాధాకృష్ణ మురళీధర మందిరంలో శ్రీదత్త భవానీ శంకర మందిరం ప్రత్యేకమైంది. త్రిమూర్తుల స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి తైలవర్ణ చిత్రం ప్రధాన మందిరంలో ఆకర్షణీయంగా గోచరమవుతుంది. ఈ మందిరంలోనే శంకర భగవానుడు భవానీ శంకరుడిగా దర్శనమిస్తాడు. సమస్త సత్కర్మలకు ఫలవంతమైన శుభాలను ప్రసాదించేవాడు కాబట్టి పరమేశ్వరుడికి శివుడు అనే పేరు స్థిరమయ్యింది. శుభాలను కలిగించే స్వరూపముండి భవానీ సమేతుడై ఉన్న శివచైతన్యమే భవానీ శంకరుడు. అలాంటి భవానీ శంకరుడు లింగాకృతిగా శివముఖారవింద సహితంగా ఈ మందిరంలో కొలువుదీరి ఉన్నాడు. సకల కామ్యాలను నెరవేర్చే సర్వమంగళదాయకుడు సదాశివుడు ఈ మందిరంలో భక్తులను అనుగ్రహించడానికి భవానీ శంకరుడిగా భాసిల్లుతున్నాడు.
సర్వజనాకర్షక మూర్తి శ్రీకృష్ణుడు. షడాక్షరీ మహామంత్ర రూపిణి రాధాదేవి. మురళీధరుడిగా, వేణునాద స్వరూపునిగా, పరంజ్యోతిగా స్వామి భాసిల్లుతాడు. ఆ కృష్ణ భగవానుణ్ణి సేవిస్తూ మధుర భక్తితో, ప్రేమ స్ఫూర్తితో, నిష్కామ సేవతో రాధ తరించింది. ఈ ఇరువురు మూర్తులు జీవాత్మ, పరమాత్మ స్వరూపాలకు సంకేతాలు. రాధాకృష్ణులు బాహ్యంగా వేర్వేరుగా గోచరమైన వీరిది సమత్వ ఏకత్వ రూపం. ఈ సృష్టి అంతా ప్రేమమయం కావాలనే భావజాలాన్ని రాధాకృష్ణులు పరివ్యాప్తం చేశారు.